నమస్కారం అండి. నా పేరు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్. మాది గుర్రంపూడి మండల్, బ్రాహ్మణగూడెం విలేజ్. నేను ఈ గుర్రంపూడు సొసైటీలో ఒక రైతును. నేను 4 సంవత్సరాల నుంచి 16 గుంటలలో నవారా రైస్ పండిస్తున్నాను, తినే మందం. ఫస్ట్ సంవత్సరం 16 గుంటలు కూడా 4 బస్తాలే దిగుబడి వచ్చింది. తర్వాత 7 బస్తాలు వచ్చింది. తర్వాత 9 బస్తాలు వచ్చింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నాకు 12 బస్తాలు వచ్చింది. కంప్లీట్గా నేను సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నా. మరియు నేను దీని మీద ఆర్గానిక్ ట్రైనింగ్ మీద నేషనల్ ప్లాంట్ మేనేజ్మెంటు రాజేంద్ర నగర్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత బత్తాయి తోట కూడా నాకు ఒక 1000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో కూడా నేను సాధ్యమైనంత వరకు ఫెర్టిలైజర్ 50% తగ్గించిన, పెస్టిసైడ్స్ ఒక 60-70% తగ్గించిన. ఇవే స్ప్రే చేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉన్నది. మీరు ఎవరైనా చూస్తా అంటే కూడా వచ్చి నా తోట చూసుకోవచ్చు. ఇప్పటికైతే నేను ఆశాజనకంగా ఉన్నాను. ఇది నేను ఇచ్చే సలహా ఏంటంటే, కంప్లీట్ వ్యవసాయం కూడా కెమికల్ మీద పోకుండా కొద్దిగా మార్పు చెందుకుంటూ పోతే రైతుకు ఆశాజనకంగా మిగులుబాటు ఉంటుంది. లేకుంటే రానున్న రోజులలో వ్యవసాయం క్లిష్ట పరిస్థితులలో పోయి ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి సాహసించరు. దీని మూలం పర్యవసానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే నా దగ్గరికి రండి. నేనే భోజనం పెట్టి మీకు ఎలా నేర్పియాలో కూడా నేర్పించి పంపిస్తాను. ఇది నవారా రైసు. నేను ఒక 3 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నాను, కంప్లీట్గా ఆర్గానిక్ మీద తిండి కొరకు. చాలా బాగుంది. ఇది వాడిన తర్వాత కొన్ని నొప్పులు కూడా రావట్లేదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నేను సైంటిఫిక్గా కూడా తెలుసుకున్నాను. కాబట్టి ఇది వాడుతున్నాను. ఫస్ట్ సంవత్సరం మనం కెమికల్కి అలవాటు చేసినాం భూమిని, కాబట్టి 20-30 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు దిగుబడి తగ్గుతుంది. కానీ రైతు భయపడొద్దు. క్రమేణా మాత్రం కంపల్సరీ దిగుబడి పెరుగుతూ ఉంటుంది. కాకుంటే ఏంటంటే సేంద్రియ కర్బనం, జీలుగు, జనుము, పెసర కంపల్సరీ అలసంద వేసుకొని పచ్చరొట్టె ఎరువులతో మీరు ఏమాత్రం డెవలప్ చేసుకున్నా ప్రజెంట్ పరిస్థితుల్లో యూరియా కొరకు కొట్టుకొని వస్తున్నారు రైతాంగం. కాబట్టి దీంతోనే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసి చూడండి. అందరికీ ధన్యవాదాలు. ఈ రైతుల కొరకు అవగాహన కొరకు మదర్ తెరీసా వారి సహకారంతో చాలా మంచిగా ప్రతి రైతును ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం మూలంగా చాలా రైతాంగం ఉన్నటువంటి కుటుంబాలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళ సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి. భావితరాలకు విషం లేని ఫుడ్ ఇవ్వడానికి మీరు సంకోచించకుండా చేయండి మీ వంతు సహకారంగా. ఫస్ట్ నా మనవి ఏంటంటే, ఫస్ట్ ఒక రైతు ఒక 6 గుంటలు కానీ 10 గుంటలు కానీ కంపల్సరీ మీ ఇంటి కొరకు చేసుకోండి. ఇంటి కొరకు చేసిన తర్వాత అది 3 సంవత్సరాలు ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, దిగుబడి ఎలా పెరుగుతుంది, దాన్ని గమనించిన తర్వాత మీ పక్క రైతుకు చెప్పండి. ఇది వేసిన 20 రోజులైంది, ఏ యూరియా వేయలేదు, ఏమీ లేదు, న్యాచురల్గా పెసర వేసి తొక్కిచ్చి వేసినాను, చాలా బాగుంది. ట్రైకోడర్మా, సూడోమోనాస్, బవేరియా, మైక్రోరైజా అవే స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఉన్న కాడికి. నాకైతే ఆశాజనకంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.